నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చిన్న పిల్లల్లో అండి లైక్ మెచ్యూర్ అయిన పిల్లల్లో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయండి. మనం 10 మందిని తీసుకుంటే దాంట్లో 8 మంది సఫర్ అవుతున్నారు పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అని. అసలు ఎందుకొస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్? దీనికి ఏం సొల్యూషన్ లేదా? ఎందుకంటే చాలా వరకు స్కానింగ్స్ చేయించుకుంటుంటారు. సో, ఆ స్కానింగ్‌లో పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉంటే జీవితాంతం ఉండదంట. ఫ్యూచర్‌లో పిల్లలు పుట్టరంట. సో, ఇలాంటివి చాలా భయాలతో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే మా దగ్గర గూడా వచ్చే వాళ్ళలో పీసీఓఎస్, పీసీఓడీ ప్రాబ్లమ్‌తో ఇలా మేము చాలా చోట్ల వెళ్ళాము. స్కానింగ్స్ చేయించుకున్నాము. మెడిసిన్స్ జీవితాంతం వాడాలంట. ఈ మెడిసిన్స్ వల్ల గూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట కదా! బరువు పెరిగిపోతారంట. అసలు మెడిసిన్ లేకుండా న్యాచురల్‌గా ఏమైనా సొల్యూషన్ ఉందా? అని జెప్పి చాలామంది వస్తుంటారు. సో, వాళ్ళ కోసమే ఈ ప్రత్యేకమైన ఫస్ట్ భయం వదిలేయండి. పీసీఓఎస్ ప్రాబ్లమ్, పీసీఓడీ ప్రాబ్లమ్ సింగిల్ మెడిసిన్ లేకుండా కూడా క్యూర్ చేసుకోవచ్చు. అదెలా అంటే మన లైఫ్ స్టైల్‌ని మనం మార్చుకోవాలండి. నేనొక్కటి చెప్తాను. మనం హెల్తీగా ఉండాలి వితౌట్ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ ఏది వాడినా కూడా దాని కెమికల్ ఇంపాక్ట్ వల్ల ఒక్కొక్కటికి ఒక్కో సైడ్ ఎఫెక్ట్. ఈవెన్ దో మనం ఒక మెడిసిన్ గురించి టైప్ చేస్తే కిందన సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా బెనిఫిట్స్ దాని కింద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఏ మెడిసిన్‌లో. సో, మెడిసిన్ అనేది ఏదేసుకున్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటది. అండ్ ప్రత్యేకంగా ఈ పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళేసుకుంటున్న మెడిసిన్స్ వల్ల బరువు పెరిగిపోవడము, యాంగ్జైటీస్ కొంతమందికి. సో, ఇలా కాంబినేషన్స్‌లో ఉంటాయి. సో, అలా మెడిసిన్స్ లేకుండా న్యాచురల్‌గా సొల్యూషన్ అంటే ఒక చిన్న మనం వర్క్ కూడా చేసుకోవాలి. లైక్ ఏంటంటే గోళీ పీరియడ్ వచ్చేస్తుందంటే అది పర్మనెంట్ అయితే సొల్యూషన్ కాదు కదా! సో, ఒక కొద్ది కష్టం. నేనేదైనా చెప్తుంటాను. యోగా చేస్తున్నారా మీరంటే ఎక్కడ చేయడం? మాకు కుదరదు మేడం అంటే. ఎన్ని గంటలకు పడుకుంటారు? లేట్‌గా పడుకుంటుంటారు. ఫుడ్ ఏం తింటారంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అంటుంటారు. సో, స్లీప్ గానీ, ఫిజికల్ యాక్టివిటీ గానీ, కరెక్ట్ టైంకి ఫుడ్ గానీ, ఇవి గనక కరెక్ట్‌గా లేకపోతే ఖచ్చితంగా మీకు పీసీఓఎస్ ప్రాబ్లమే కాదు, బరువే కాదు, ఇంకా రకరకాల థైరాయిడ్, బీపీలు, షుగర్‌లు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ లేచి 1 అవర్ యోగా చేయండి. 1 అవర్ యోగా చేయండి ప్రతిరోజు. ఈ మంత్ వచ్చేసింది కదా పీరియడ్. నెక్స్ట్ మంత్ కూడా వచ్చేసింది. మనం 2 మంత్స్ రెగ్యులర్ యోగా చేసాం. దాని తర్వాత ఆపేద్దాంలే అనుకోకూడదు. యోగా అనేది నాట్ ఓన్లీ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, పీసీఓడీవే కాకుండా ఎన్నో రకాల సమస్యలు. బాడీ హెల్తీగా ఉండడానికి, డైజెషన్‌కి మనకి ఎన్నో రకాల ఇప్పుడు జనరల్‌గా వచ్చే ఫేస్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా నేను యోగా చేయమంటుంటాను. స్ట్రెస్ ఎక్కువైపోతేనే మన బాడీలో ఈ అనివార్య కారణాల వల్ల ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి మనకి. కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ యోగా చేయడం వల్ల ఎవ్రీ మంత్ మీకు బెల్ కొట్టినట్టు ఎగ్జాక్ట్‌లీ 28-30 డేస్ సైకిల్ మీకొచ్చేస్తది పీరియడ్. సో, మీరు చేసేది యోగా చేయకుండా ప్రత్యేకంగా పిల్లలు కాలేజెస్‌కెళ్ళేవాళ్ళు, స్కూల్స్‌కెళ్ళే పిల్లలు మనకి హరీబరీగా లేచి, లేట్‌గా పడుకొని, సో, తొందరగా స్కూల్స్‌కెళ్ళిపోవడం, అదేదో తినేసేయడం ఫుడ్డు, తినని ఫుడ్డు. సో, ఎక్కువగా కూర్చొని చదువుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ జీరో చేసే వాళ్ళలో గూడా 100% ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంటది. సో, మనం దేనికి ఎలా కేటాయించాలో అలా టైం కేటాయించాలి. మనము ఈ మధ్య కాలంలో పిల్లల్లో ప్రత్యేకంగా మొబైల్ యూజింగ్ ఎక్కువైపోవడం వల్ల సో, ఆ మొబైల్ యూజ్ పక్కన పెట్టి 1 అవర్ యోగా చేసుకుంటే అద్భుతంగా మీకు పీరియడ్ రెగ్యులర్ అవుతదండి. బెస్ట్ సొల్యూషన్ యోగానే. సో, యోగా చేసుకుంటూ అన్నిటికంటే ఇంకొక న్యాచురోపతిలో బెస్ట్ ప్రొసీజర్ చెప్తాను. ఒక హిప్ బాత్ టబ్స్ అని దొరుకుతాయి మీకు. 100% గ్యారంటీ చెప్తుంటాను. వేల లక్షల మంది మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. పీసీఓఎస్ ప్రాబ్లమ్‌కి, పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉందని, ఫైబ్రాయిడ్స్ కేసెస్, ఓవర్ బ్లీడింగ్ అవుతుందని, కొంతమంది బ్లీడింగే అవ్వట్లేదని చెప్పేసి. సో, ఆల్మోస్ట్ మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వరకు వచ్చే వాళ్ళలో చాలామంది ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూస్‌తో బరువున్నారని మా దగ్గరికొస్తూ ఉంటారు. వీళ్ళొక ప్రత్యేకమైన డైట్ చార్ట్ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ఇష్యూ ఉంటది. కొంతమందికి సో, థైరాయిడ్ విత్ కాంబినేషన్ ఆఫ్ పీసీఓడీ ప్రాబ్లమ్ అండ్ వెయిట్ ఉంటది. వాళ్ళకొక టైప్ ఆఫ్ డైట్ ఇస్తాము. కొంతమందికి ఓన్లీ థైరాయిడ్, పీసీఓడీ ఉంటది. బరువు మాత్రం నార్మల్‌గానే ఉంటారు. సో, కొంతమందికి ఒబేసిటీ విత్ పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉంటది. ఇలా రకరకాల ఇష్యూస్ వాళ్ళకి డైట్ పరంగా మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో టైప్. కొంతమందికి ఐరన్ తక్కువుంటే ఐరన్ కంటెంట్ ఆఫ్ ఫుడ్‌లో మనం హలీమ్ సీడ్స్‌ని ఎక్కువ ఇస్తాము. గోంగూర, బ్లాక్ కిస్మిస్, అంజీరు ఇవన్నీ ఎక్కువగా తీసుకోమంటుంటాం. మనం ఐరన్‌ని బాడీలో పెంచే కొద్దీ కూడా రెగ్యులర్‌గా పీరియడ్ వస్తూ ఉంటది మనకి. సో, దాంతో పాటు మనము కొంతమందిలో బీ12 డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ పీరియడ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటదనమాట. సో, ఏదైతే తక్కువుందో ఆ లెవెల్స్‌ని మనం కరెక్ట్‌గా ఫుడ్ ద్వారా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ
ప్రతిరోజు 1 అవర్ యోగా చేయించి, డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్స్ పెట్టిస్తుంటామనమాట. తొందరగా డిన్నర్ చేయండి. సో, దానివల్ల తొందరగా నిద్రొస్తది. తొందరగా నిద్రపోతున్నాం కాబట్టి తొందరగా లెగిసి యోగా చేసుకొని మన హిప్ బాత్ టబ్ అని చెప్తారు దొరుకుతదని చెప్పాను గదా! సో, హిప్ బాత్ టబ్ ఒకటి మనం చాలా సైట్స్‌లో గూడా దొరుకుతది మనకి హిప్ బాత్ టబ్. ఆ హిప్ బాత్ టబ్ మనకి మంచిగా లైక్ చూడ్డానికి గూడా టబ్ మనకి ఎగ్జాక్ట్‌లీ హిప్ బాత్‌కి మనం చేయించినట్టు ఉంటది ఆ టబ్బు. సో, ఆ టబ్‌లో వెదర్‌ని బట్టి వెదర్ చల్లగా ఉంటే గోరువెచ్చని వాటర్, వెదర్ నార్మల్‌గా ఉంటే కోల్డ్ వాటర్. సో, ఆ వాటర్‌లో నడుమునంతా మన పెల్విక్ పార్ట్ నడుముత మనం నిండేలాగా ఇలా కూర్చుంటామనమాట. సో, ఇక్కడ చూయించారు కదా! ఇలా హిప్ బాత్ టబ్‌లో ఇలా కూర్చోవడం వల్ల మనకి సో, ఖచ్చితంగా పీరియడ్ రెగ్యులర్‌గా రావడానికి న్యాచురోపతిలో ఎలాంటి మెడిసిన్ లేకుండా సో, ఖచ్చితమైన బెస్ట్ సొల్యూషన్ ఉండేదంటే హిప్ బాత్ థెరపీ. మార్నింగ్ లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ సో, 5-6 లోపల మనము 10 మినిట్స్ మాత్రం టబ్‌లో కూర్చోవడం వల్ల ఒకవేళ మీకు హిప్ బాత్ టబ్ అవైలబుల్‌గా లేదంటే మన ఇంట్లోనే పెద్ద టబ్స్ ఉంటాయి గదా! ఆ టబ్ తీసుకోండి. ఎందుకంటే హిప్ బాత్ టబ్ అని చెప్పాం గదా! అని చెప్పి అది వెతకడానికే ఒక 2 నెలలు, 3 నెలలు పోతుంటది. సో, అలా కాకుండా మన ఇంట్లో పెద్ద టబ్ ఉంటే ఆ పెద్ద టబ్‌లో మనం వాటర్ వేసుకొని పొద్దున్నే 10 నిమిషాలు కూర్చోవడం వల్ల 10 నిమిషాల తర్వాత 1 అవర్ యోగా చేసుకోవాలి. యోగా తర్వాత ఫుడ్‌లో గూడా మనం చెప్పాను గదా! సో, మనం వీళ్ళలో చాలా వరకు ఐరన్ కంటెంట్ తక్కువ ఉండడం గానీ, హిమోగ్లోబిన్ గూడా తక్కువుంటది. సో, హిమోగ్లోబిన్‌ని పెంచడానికి దానిమ్మకాయ జ్యూస్ తాగడము. సో, ఖచ్చితంగా మనం ఐరన్ గూడా చెప్పాను గదా! గోంగూర, తోటకూర హిమోగ్లోబిన్‌ని కౌంట్ పెంచుతది అండ్ పీరియడ్‌ని రెగ్యులర్ చేస్తదండి. నేను చాలా మందికి చెప్తుంటాను. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే ఫుడ్ పరంగా 100% ఎఫెక్టివ్‌గా పనిచేసేది గోంగూర. గోంగూర 10, 15 ఆకులు నీళ్ళలేసి దాంతో పాటు కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క నీళ్ళలేసుకొని మరిగించుకొని తాగండి. రెగ్యులర్ పీరియడ్ ఉంటది. సో, టబ్ బాత్ చేయడం, యోగా చేసుకోవడము అన్నిటికంటే ఇంపార్టెంట్ 10, 15 గోంగూర ఆకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా జీలకర్ర. సో, జీలకర్ర గానీ, సోంపు గానీ ఏదున్నా పర్లేదు. వేసి లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని ఆఫ్టర్ టబ్ బాత్, యోగా తర్వాత ఈ మంచి ఒక గ్లాస్ వాటర్ తాగండి. దానివల్ల ఐరన్ పెరుగుతది. పీరియడ్ రెగ్యులర్‌గా ఉంటది. బాడీలో వాతం తగ్గుతది. అండ్ లోపలున్న ఏదన్నా మనకి ఒబేసిటీ ఉన్నా గూడా సినమన్ గూడా ఉంది కాబట్టి ఇందులో బరువు గూడా తగ్గడానికి యూజ్ ఉంటది. సో, కాబట్టి ఇలా ప్రికాషన్స్ తీసుకుంటూ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే దానికి సొల్యూషన్ లేదు అని బాధపడుతూ, సో, ఏదో మెడిసిన్స్ వేసేసుకొని దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ పెంచుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళుంటారు. సో, వాళ్ళకి హిప్ బాత్ కంపల్సరీ మీ ఇంట్లో పెద్ద టబ్బు మనం బయట కొనాల్సిన అవసరం గూడా లేదు. పెద్ద టబ్ ఉంటే వాటర్ ఏసుకొని మార్నింగ్ 10 నిమిషాలు, దాని తర్వాత యోగా అండ్ నేను చెప్పినట్టు గోంగూర, దాల్చిన చెక్క, జీలకర్ర ఒక 250 ఎంఎల్ వాటర్‌లో వేసి లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని తాగితే మాత్రం దాంతో పాటు ఫుడ్ గూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తక్కువ ఫుడ్ లైక్ ఎలా అంటే జావలు తీసుకోవచ్చు. 4, 5 ఇడ్లీలు తిని బరువు పెంచుకుంటూ లేనిపోని ఇష్యూస్ పెంచుకునే బదులు సో, ఇడ్లీ గానీ, పెసరట్టు గానీ, జావలు గానీ ఏదో ఒకటి తక్కువ మోతాదులో తినడము. దాంతో పాటు క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూసెస్ తాగడం. సో, పోమోగ్రానేట్ జ్యూస్ తాగడం. లంచ్ కూడా ఏదైనా మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ ఉంటే తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ తినడం. డిన్నర్ కూడా ఎర్లీగా డిన్నర్స్ చేయడం. చేస్తే మాత్రం రెగ్యులర్ పీరియడ్ ఎగ్జాక్ట్‌లీ డేట్ పెట్టుకోండి. నేను చెప్పిన ప్రతి పద్ధతి మీరు ఫాలో అయ్యి, ఈ డేట్‌లో ఎప్పుడు పీరియడ్ వచ్చింది, నెక్స్ట్ డేట్ మీరింక ఈ ప్రాసెస్ కూడా ఒక మనం 3-4 మంత్స్ రెగ్యులర్‌గా ఈ గోంగూర వాటర్ గానీ, హిప్ బాత్ గానీ 3-4 మంత్స్ చేస్తే ఇంక పర్మనెంట్ రెగ్యులర్ వస్తది పీరియడ్. బట్ యోగా మాత్రం రెగ్యులర్‌గా చేయాలి. యోగా మాత్రం మిస్ అవ్వడానికి లేదు. అలా చేసుకుంటే మాత్రం రెగ్యులర్ పీరియడ్ అండ్ పీసీఓడీ ప్రాబ్లమ్ వల్ల పిల్లలు పుట్టట్లేదని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆళ్ళకి కూడా ఒక 3-4 మంత్స్ ఈ న్యాచురల్ ప్రొసీజర్ చేసుకుంటే కన్సీవ్ కూడా తొందరగా అవుతుంటారనమాట మ్యారేజ్ అయిన అమ్మాయిలు. సో, అలా చేసుకోండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.